ఎలా అండి ఈరోజు పాలక్ పన్నీర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పన్నీర్ని హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. పాలకూరని శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగి పెట్టుకున్నాను. ఈ పాలకూరని హాట్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసి ప్యూరీగా చేసి పెట్టుకున్నాను. పన్నీర్ని కూడా ఈ విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా జీడిపప్పుని, చెక్క, లవంగాన్ని తీసుకున్నాను. అదేవిధంగా అల్లం వెల్లుల్లిని కూడా తీసుకున్నాను. వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి, కాజు, చెక్క, లవంగాన్ని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకుని మరి కాసేపు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ప్యూరీగా చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. పన్నీర్ పీసెస్ని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఫ్రై చేయలేదండి. ఇప్పుడు కూరకి సరిపడినంత పసుపు, కారం, ఉప్పుని వేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉంచుకున్నాను. 5 మినిట్స్ తర్వాత ఒక స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా 5 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత కసూరి మేతిని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉన్న క్రీమ్ని కాస్త యాడ్ చేసుకున్నాను. మూత పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత దించేసుకున్నాను. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రోటీస్తో కానీ, పుల్కాస్తో కానీ, రైస్, బిర్యానీస్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.